10 రోజుల నుండి కాకినాడ నగరంలో మతిస్థిమితం లేక శరీరంపై సగం దుస్తులు కప్పుకొని తిరుగుతున్న యువతికి మానవీయ కోణంలో ఒక జడ్జి స్పందించగా ఆమె ఆదేశాలతో వైద్యం అందుతుంది. పైగా ఆ మతిస్థిమితం లేని యువతికి జడ్జి సహకారంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించడమే కాక మామూలు స్థితికి వచ్చే పరిస్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ 3వ అదనపు జిల్లా కోర్టు జడ్జి పి కమలాదేవి కోర్టు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. నేను 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి కాకినాడ మరియు మండలి లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ కాకినాడగా 2.5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. నేను మీ అందరికీ ఒకటి జరిగిన విషయాన్ని చెప్పాలి, అది ఒక సందేశంగా మీ అందరూ చూసి స్ఫూర్తి అయ్యి వాటన్నిటికీ రియాక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈ విషయాన్ని అందరి ముందు పెట్టాలి అని నేను భావించి మీకు చెప్తున్నానండి. అది నిన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మామూలుగా లెగిచి బయటికి రాగానే డోర్ తీయంగానే నాకు ఒక ఆడమనిషి అంటే కొత్త ప్యాంట్ వేసుకుని పైన ఏం లేకుండా కనిపించింది. అది చూడంగానే నేను షాక్ అయ్యాను. అలాగా అట్లా పబ్లిక్ లో ఉండరు కదా, అందులో అమ్మాయి అరౌండ్ 40 to 50 ఉంటుంది. అమ్మాయిని చూడంగానే నాకేంటి ఇలా ఉంది ఏంటి, ఇదేదో సంథింగ్ రాంగ్, అంటే పిచ్చి అమ్మాయి అనలేము, ఏమి అనలేము, యంగ్ కాదు ఓల్డ్ కాదు పిచ్చి కాదు, అదో రకంగా అనిపించింది. అమ్మాయిని వెంటనే ఏం చేయాలి అనేది ముందు నాకు అనిపించి వెంటనే మా స్టాఫ్ కి చెప్పి పోలీస్ వాళ్ళని పిలిచి అమ్మాయి గురించి చూడండి అని చెప్పాను. అయితే అందరూ నా దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి మాకు గత 10 రోజులుగా ఇబ్బంది పెడుతుందండి, ఇక్కడే తిరుగుతా బట్టలు లేకుండా తిరుగుతా ఉంది, కోర్టు వర్కింగ్ అవర్స్ లో కూడా అలాగే తిరుగుతా ఉంది అని చెప్పారు. నాకు అప్పుడు స్టన్ అయ్యాను. 10 రోజులుగా తిరుగుతా ఉంది, ఎవరు కూడా నాకు చెప్పలేదు, ఎవరు ఏమి పట్టించుకోలేదు, అదేం కుదరదు, వెంటనే అమ్మాయిని రెస్క్యూ చేయాలి, మనము దానికి ఏం చేయాలి అని వెంటనే మా మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ స్టాఫ్ సంజయ్ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆమె వెంటనే రెస్క్యూ దిశ 1 స్టాప్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని వెంటనే రంగంలోకి తెప్పించారు. అందులో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ సిబ్బంది వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, మా వల్ల కాదు, మాకు సపోర్ట్ ఉండాలి, పోలీస్ విభాగం కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ డాక్టర్లు కానీ ఏదైనా సపోర్ట్ ఉంటే మేము ఏమైనా హెల్ప్ చేస్తాము, అమ్మాయిని చాలా వైలెంట్ గా ఉంది, నేను తీసుకెళ్ళలేమని చెప్పారు. అప్పుడు వెంటనే మాది కాదు కదా, మీరే కదా అంటే, మళ్ళీ అవన్నీ కాదు, ముందు అమ్మాయి రెస్క్యూ అవ్వాలి, వెంటనే 1 టౌన్ వాళ్ళని పిలిపించాం. 1 టౌన్ పోలీస్ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అందరు చూసారు. ఈలోగా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోద్దో వాచ్ చేయమని చెప్పి మా స్టాఫ్ చూస్తా ఉన్నారు. వీళ్ళు మీరా అనుకునే లోపల అమ్మాయి మా ప్రాంగణం దాటి వేరే చోటకి వెళ్ళిపోయింది, అమ్మాయిని పట్టుకోవటం జరగలేదు. ఇంకా నాకు చాలా బాధ అనిపించింది, మన దృష్టికి వచ్చి మనం ఏం చేయలేకపోతున్నాం ఏంటి అని. సరే అలా అనుకుంటే రాత్రి నైట్ డ్యూటీకి వచ్చే వాళ్ళకి పొద్దున నిన్న జరిగిన సంఘటన అంతా చెప్తే కాషియస్ గా ఉండండి అంటే అమ్మాయి ఇక్కడే ఉంది అని అతను చెప్పారు. అదేంటి అమ్మాయి ఇక్కడే ఉందా అని వెంటనే మళ్ళీ పోలీస్ వాళ్ళకి దిశ వాళ్ళకి ఫోన్లు చేయగానే వాళ్ళందరూ వచ్చారు. ఎంతమంది అంటే అమ్మాయి ఎంత వైలెంట్ గా ఉందంటే వాళ్ళని చాలా దూరం పరిగెత్తించి వీళ్ళంతా చేసి అంతమంది పట్టుకుంటే గానీ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అమ్మాయిని తీసుకుని దిశ అంటే 1 స్టాప్ సెంటర్ వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ వాళ్ళకి. ఎందుకు ఇచ్చారు అంటే, అమ్మాయికి ఏమన్నా సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చుకోవాలి అంటే ఎవరో ఒకళ్ళు అటెండెంట్ ఉంటే గానీ చేర్చుకోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు రెఫ్యూజ్ చేశారట. సో దానివల్ల మేమేం చేసామంటే ఈ దిశ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేలాగా చేసి ఆ కంప్లైంట్ తో పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టాక కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ దగ్గర వాళ్ళు ఒక రిక్విజిషన్ ఇస్తారనమాట, రిసెప్షన్ ఆర్డర్ అని. ఆర్డర్ తీసుకుంటే అటెండెంట్ లేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ విక్టిమ్ గర్ల్ ని చేర్చడానికి అవకాశం ఉంటుంది, అలాగే సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అమ్మాయిని అలాగా పంపించి అమ్మాయిని రెస్క్యూ చేయాలని, ఇంకా నెక్స్ట్ ఏంటంటే అమ్మాయి వివరాలు ఏంటి, అమ్మాయి ఎవరు, ఎందుకు వచ్చింది, ఎలా చేసింది, ఆ వివరాలు కూడా కనుక్కోమంటే కొంతవరకు సేకరించారు. ఆ అమ్మాయి కాకినాడలోనే చాలా రెప్యూటెడ్ ఫ్యామిలీ, డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిందట. ఆ అమ్మాయి కూడా డాక్టర్ గా చదువుతూ డిస్కంటిన్యూ అయిందని, ఆ అమ్మాయికి సైకియాట్రిక్ ప్రాబ్లమ్ ఏదో ఇంట్లోకి వాళ్ళని రానివ్వట్లేదని, వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా లేరేమో అని ఆ రకాలుగా జస్ట్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అమ్మాయికి ముందు ట్రీట్మెంట్ చేస్తే అమ్మాయి వివరాలన్నీ కనుక్కుని వాళ్ళకి అప్పగించడానికి
మాకు అవకాశం ఉంటుంది అనేది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి మనిషి చాలా మంది రోడ్డు మీద బోల్డు మంది ఇలాగా సగం అర్ధనగ్నంగా గాని పిచ్చిగా గాని ఇంకో రకంగా గాని అందరం చూస్తాం. కానీ మనం ఏం చేస్తాం, మనకెందుకులే అని భయం వేసినా పక్క నుంచి వెళ్ళిపోతాం. నేను అడిగేది